ట్రిబులర్ సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర పార్ట్ 1 విడుదలకు ముందే ఈ సినిమా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దశలోనే పలు సంచలనాలకు తెరలేపుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ మార్కెట్లో హల్చల్ చేస్తుంది. ఇటీవలే దేవర సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ విడుదల చేయగా ఇందులో తారక్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఫ్యాన్స్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో చాలా పోటీ నెలకొని ఉండగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను ఒక మంచి ఫ్యాన్సీ ప్రైస్ కు డీల్ చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యాన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ డీల్ విలువ దాదాపు 140 కోట్ల పైమాటే అని, అది కూడా కేవలం దేవర పార్ట్ 1 కు మాత్రమే పరిమితమనే వార్తలు రావడంతో టాలీవుడ్ అంతా ముక్కున వేలేసుకొని చూస్తుంది. నిజానికి గత కొద్ది కాలంగా ఓటీటీ పరిశ్రమ కొద్దిగా సంక్షోభంలో ఉంది. దీంతో పెద్ద సినిమాలను కొనుగోలు చేసే విషయంలో ఓటీటీ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర పార్ట్ 1 విషయంలో అద్భుతం జరిగిందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక డీల్ పూర్వ పరాల్లోకి వెళ్లినట్లయితే దేవర పార్ట్ 1 కు సంబంధించినంత వరకు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల రైట్స్ ఇందులో ఉన్నాయి. కానీ ఇందులో హిందీ రైట్స్ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే దేవర పార్ట్ 1 విషయంలో నెట్ఫ్లిక్స్ ఈ రేంజ్ లో పెట్టుబడి పెట్టడంపై జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పై ఆ సంస్థకున్న నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. ఇక నెట్ఫ్లిక్స్ ఈ రేంజ్ లో డబ్బు ఖర్చు పెట్టడం వెనుక పెద్ద బిజినెస్ ప్లాన్ ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ట్రిబులర్ సినిమా అటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఇంటర్నేషనల్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు బాగా కనెక్ట్ అయిపోయారు. దీంతో అటు తారక్ గ్లోబల్ స్టార్ గుర్తింపు పొందాడు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసమే ట్రిబులర్ తర్వాత వస్తున్న దేవర సినిమాను ఫుల్ వాడేసుకోవాలని నెట్ఫ్లిక్స్ ఫిక్స్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఎంత ధరైనా పెట్టేందుకు సిద్ధమైపోయింది. అటు నెట్ఫ్లిక్స్ కు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సబ్స్క్రైబర్లున్నారు. దీంతో తారక్ మార్కెట్ దేవర దెబ్బతో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక దేవర సినిమా డీల్ కు నెట్ఫ్లిక్స్ కొన్ని కండిషన్స్ పెట్టింది. అందులో ముఖ్యంగా దేవర పార్ట్ 2 సైతం తమ సంస్థతోనే డీల్ చేసుకోవాలని నెట్ఫ్లిక్స్ ఈ కండిషన్తో ముఖ్యంగా పేర్కొంది. ఇదిలా ఉంటే నెట్ఫ్లిక్స్ ఇటీవల తెలుగు సినిమాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంది. గతంలో అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, జీ5, ఆహా ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ఈ డీల్స్ లో భాగమయ్యేవి. నెట్ఫ్లిక్స్ తెలుగు సినిమాలో ఎక్కువగా ప్రవేశించేది కాదు. కానీ ఇటీవల వరుసగా భారీ సినిమాలను నిర్మాణ దశలోనే నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంటుంది. ఇక దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడతాడో చూడాలి. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.